పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమి చెందడంతో తాడేపల్లిగూడెంకు చెందిన ఏపీ బీజేపీ కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి ఒక నెల తర్వాత చెప్పులు ధరించారు. పశ్చిమ బెంగాల్లో తాను పర్యటన కోసం వెళ్లానని, అక్కడ అణచివేత ధోరణి చూసి తనకు బాధ కలిగిందన్నారు ఆదిలక్ష్మి. ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగిన ఘటన తనను కలిచివేసిందని, అప్పుడు సీఎంగా ఉన్న మమత ఓ ర్యాలీ కూడా చేశారన్నారు. దీంతో ఆమె గద్దె దిగే వరకు చెప్పులు ధరించకూడదని ఆ రోజే సంకల్పం తీసుకున్నట్టుగా చెప్పారు ఆదిలక్ష్మి. తాజాగా మమత ఓడిపోవడంతో ఇప్పుడు పాదరక్షలు ధరించారని తెలిపారు. కోల్కతాలో 2024 ఆగస్టులో ఆర్జీకర్ హాస్పిటల్లో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఒక డాక్టర్పై అత్యాచారం రెండూ జరిగాయి. ఆ సంఘటన నా మనసును తీవ్రంగా కలిచివేసింది. అప్పటి నుంచి నేను పాదరక్షలు ధరించడం మానేశాను. అక్కడ ఒక మహిళకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. అక్కడ ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆవిడ హోమ్ మినిస్టరు, హెల్త్ మినిస్టర్ కూడా మమతా బెనర్జీయే. అటువంటి ఆమె న్యాయం చేయకుండా ఆమె ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ చేయడంలోని ఆంతర్యం ఏమిటి? అదేవిధంగా సందేశ్ ఖాళీలో కూడా చాలా భయంకరమైన అఘాయిత్యాలు అక్కడ మహిళలపై జరగడం, ఆవిడ చోద్యం చూస్తూ ఉండటం, ఇవన్నీ ఒక మహిళగా నన్ను తీవ్రంగా కలిచేశాయి. ఇది నా ఒక్క బాధే కాదు, అది చాలామంది మహిళల యొక్క ప్రతిస్పందన. నేను రాజకీయాల్లో ఉన్నాను, ఒక సామాజిక కార్యకర్తగా ఉన్నాను కాబట్టి నేను నా నిరసనని ఈ విధంగా తెలియజేస్తాను.